హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ఎక్కడైనా సరే ఈ సామెత పనికొస్తుంది. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ రాజకీయ పార్టీల ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలతో రాజకీయ రణరంగం వేడెక్కుతోంది. ఈసారి ఎన్నికల్లో గెలుపు అనేది ప్రతి పార్టీకి అత్యంత కీలకంగా మారనుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి. ఈసారి ఆ పార్టీ ఓడిపోతే పర్మనెంట్ గా మూసివేయాల్సిందే. అందుకే గెలుపు కోసం చేయాల్సిన అన్ని పనులు టీడీపీ చేస్తోంది. అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తులో ఉన్నారు. సినిమా హీరోగా విశేషమైన క్రేజ్, ఏపీలో కాపు సామాజిక వర్గానికి రోల్ మోడల్ అయిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో గెలుపు ఓటములని శాసించే స్థాయిలో ఉన్నారు. అందుకే టీడీపీ గెలుపు మీద ధీమాగా ఉంటే వైసీపీ లోలోపల భయపడుతోంది. పైకి పవన్ కళ్యాణ్ ని పట్టించుకోనట్టు బిహేవ్ చేస్తున్నా అంతర్గత విషయాల్లో మాత్రం జగన్ కూడా పవన్ ని సీరియస్ గా తీసుకుని ఆయన్ని ఎదుర్కోవడానికి సలహాలు అడుగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా పవన్ వెనుక మెజారిటీ కాపు సామాజిక వర్గం అండగా ఉంది. వారిని వైసీపీ వైపు తిప్పుకోవడమో లేక పవన్ నుండి దూరం చేయడమో చేయాలి. ఇప్పుడు వైసీపీ కొంతలో కొంత ఆపనే చేస్తోంది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని సమాచారం. ఎప్పటినుంచో ఆయన వైసీపీలో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతున్నా ఖర్చు తట్టుకోలేక రాలేకపోయారు. కానీ ఇప్పుడు వైసీపీకి ఆయన అవసరం ఉంది. కాపు వర్గాన్ని ఆకట్టుకోవాలంటే ముద్రగడ లాంటి వారు పార్టీలోకి రావాలి. ముద్రగడకి రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. కాపు రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఉద్యమకారుడిగా ఆయనకు సెపరేట్ ఇమేజ్ ఉంది. రాబోయే ఎలక్షన్స్ లో ఆయన ఇమేజ్ ఖచ్చితంగా వైసీపీకి ప్లస్ అవుతుంది. అందుకే ఆయనకు పెద్దాపురం సీటు, దానికయ్యే ఖర్చులన్నీ వైసీపీ భరుస్తుందనే భరోసా ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు ఇది ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ వ్యవహారంలా మారే అవకాశం ఉంది. మరి వైసీపీ ముద్రగడ వ్యూహాన్ని టీడీపీ జనసేన కూటమి ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడాలి.